హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్గా దోశ చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్తో బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టే పని లేకుండా, రుబ్బుకునే పని లేకుండా, శ్రమ అనేది అస్సలు లేకుండా అప్పటికప్పుడే ఇలా ఈజీగా దోశలు అనేవి చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా కమ్మగా సాఫ్ట్గా ఉంటాయి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, చూడొచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ నిండా సేమియా తీసుకోండి. అదే బౌల్ నిండా అదే క్వాంటిటీలో వేరొక బౌల్లో ఉప్మా రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, అదే కప్పుతో పెరుగు తీసుకోండి. 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి. సేమియాని కళాయిలో వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఎర్రగా మాడకూడదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకోండి. దీనిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇది కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గిన్నెలోకి వేసుకున్న సేమియా బొంబాయి రవ్వ చూద్దాం. దానిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి. చిక్కటి పెరుగుని కూడా 1 కప్పు వేసుకుని పెరుగంతా కూడా సేమియాకి రవ్వకి కలిసేంత వరకు కలుపుకోండి. పుల్లటి పెరుగైనా పర్లేదు, ఫ్రెష్ పెరుగైనా పర్లేదండి. ఇప్పుడు అదే కప్పుతో కప్పు వాటర్ పోసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. మరీ జారుగా అవ్వకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా వాటర్లోకి సేమియాని రవ్వని కూడా సర్దుకుని ఇలా కలుపుకుని రెడీ చేసుకోండి. దీనికి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే సేమియా అంతా బాగా నానుతుందండి. అలాగే రవ్వ కూడా బాగా నాని ఇలా పొంగుతూ వస్తుంది. అరగంట తర్వాత చూసినట్లయితే చక్కగా నానిపోయింది కదా. ఇలా నానిన దానిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి ప్లేస్లో మైదా పిండి అయినా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా సేమియా రవ్వకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. పిండి అనేది దోసల పిండిలాగా మరీ జారుగా అవ్వకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. నానిన తర్వాత కొంచెం బ్యాటర్ అనేది గట్టి పడుతుంది కదా, ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ నుండి 2 గరిటెలు అలా వేసుకుని చిన్నగా దోశలాగా వేసుకోండి. ఈ ప్రాసెస్ని దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చండి. మీకు ఏది నచ్చితే అలా చేసుకోండి, దాని మీద చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా దోశ వేసిన తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని అటువైపు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. మూత తీసుకుని చూసుకున్నట్లయితే 2 వైపులా కూడా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయ్యిందండి. చాలా సింపుల్గా దోశ అనేది రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో వేరొక దోశను వేద్దాం. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మరలా 2 గరిటెల పిండిని వేసుకుని అలా పల్చగా కళాయిలోకి స్ప్రెడ్ చేసుకోండి. మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసాం కదా, వాటిని కరెక్ట్గా నీట్గా సర్దుకోండి.
ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితేనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరెక్ట్గా వస్తాయండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని అలా రెడీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఈ దోశల్ని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ చేసుకోవచ్చు, పుట్నాల చట్నీతో చేసుకోవచ్చు అండి, సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇలా అవిసె గింజల కారప్పొడితో ఫ్యామిలీకి సర్వ్ చేయబోతున్నాను. ఇంకా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే రెడీ అయిపోయిన సేమియా సుజీ దోశలు చాలా టేస్టీ రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.